నీతి కథలలో మనం ఈరోజు కలిసిమెలిసి ఉండాలి కథ తెలుసుకుందాం. ఒక పాడుబడ్డ పురాతన సత్రంలో కొన్ని ఎలుకలు నివసిస్తున్నాయి. అవి చుట్టుపక్కల దొరికిన ఆహారాన్ని తిని జీవిస్తున్నాయి. ఒకరోజు ఓ పిల్లి ఎక్కడి నుంచో వచ్చి గోడ మీద పొంచి ఓ చిట్టెలుకను నోటితో కరుచుకొని పారిపోయింది. దీన్ని ఓ ఎలుక చూసి మిగతా ఎలుకలతో చెప్పింది. ఎలుకలన్నీ అప్రమత్తంగా ఉండాలనుకున్నాయి. పిల్లి కంటపడకుండా ఎలుగులోనే దాక్కున్నాయి. అయితే ఆ దొంగ పిల్లి చాటుగా వచ్చి గోడ మీద నక్కి ఎలుక కోసం ఎదురు చూస్తుండేది. అవకాశం దొరికిన ఎలుకను పట్టుకెళ్లి తింటూ వచ్చింది. ఎలుకల గుంపులో కలకలం బయలుదేరింది. ఎలుకలన్నీ ఒక చోట చేరాయి. ఇలా అయితే ఆ దొంగ పిల్లి మనల్ని బతకనివ్వకుండా తినేస్తుంది. ఏం చేద్దామో సలహా చెప్పండి అని పెద్ద ఎలుక అన్నది. ఓ ఎలుక, మనం ఎక్కడికైనా పారిపోదాం అంది. మిగతా ఎలుకలు ఆ సలహాను ఒప్పుకోలేదు. గుండె ధైర్యం గల ఓ ఎలుక ముందుకు వచ్చి, ఇలా పిరికితనంతో పారిపోకూడదు. మనమంతా ఉమ్మడిగా ఒకటై పిల్లి రాగానే దాని మీద పడి దాని తోక, చెవులు, కాళ్ళు అన్నీ కొరికేద్దాం. దాంతో అది పారిపోతుంది అన్నది. దానికి ఎలుకలన్నీ సరే అన్నాయి. పిల్లి మామూలుగా నక్కి రావడం చూసి ఒక్కసారిగా ఎలుకలన్నీ దాని మీదికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. వాటిని చూసిన పిల్లి, అమ్మ బాబోయ్, అవన్నీ కలిసి చంపేస్తాయని తోక ముడుచుకొని పరిగెత్తి పారిపోయింది. చూశారా పిల్లలు, కలిసిమెలిసి ఉంటే ఎంతటి శత్రువునైనా మనం ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఐక్యమత్యమే మహాబలం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.